గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగుతున్నాయి. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు రికార్డు స్థాయిలో పోటీ పడుతున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనం కోసం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో రికార్డు స్థాయి దర్శనాలు నమోదవుతున్నాయి. శనివారం నాడు తిరుమల కొండపై విపరీతమైన రద్దీ కనిపించింది. రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని 91,720 మంది భక్తులు దర్శించుకున్నారు. 44,678 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్లుగా ఉంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లు నిండి నారాయణగిరి షెడ్లు కిక్కిరిసిపోయాయి. రింగ్ రోడ్ లో శ్రీవారి సేవా సదన్ వరకు 2 కిలోమీటర్ల పొడవున క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. సాధారణంగానే వేసవి సెలవుల సమయంలో తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమలలో భక్తుల తాకిడి మే 15 నుంచి విపరీతంగా పెరిగిందని టీటీడీ తెలిపింది. సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ ఉన్న కారణంగా భక్తులకు దర్శన సమయం 2-3 గంటలకు పైగా తగ్గుతుందని పేర్కొంది. అందుకే శుక్రవారం నాడు సాధారణంగా కేవలం 60 నుంచి 65,000 మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఇక జూన్ 13న అంటే శుక్రవారం రోజున కూడా తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం రోజున తిరుమల శ్రీవారికి టీటీడీ అభిషేక సేవ నిర్వహిస్తుంది. దీంతో శుక్రవారం రోజు తిరుమల శ్రీవారు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే సమయం తగ్గుతుంది. అభిషేక సేవ కారణంగా శుక్రవారం 2-3 గంటలు స్వామివారి దర్శనం భక్తులకు ఉండదు. దీంతో వారంలో మిగతా రోజులతో పోలిస్తే శుక్రవారం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. శుక్రవారం కేవలం 60,000 నుంచి 65,000 మంది భక్తులు దర్శించుకోగలుగుతారు. అయితే టీటీడీ చర్యలతో శుక్రవారం రోజు కూడా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టీటీడీ నిరంతర పర్యవేక్షణ, సిబ్బంది సమన్వయం కారణంగా ఈ ఏడాది మే, జూన్ నెలల్లోని శుక్రవారాల్లో సాధారణం కంటే ఎక్కువ మంది శ్రీవారి భక్తులకు దర్శన భాగ్యం కలిగించినట్లు టీటీడీ తెలిపింది. శుక్రవారాల్లో అదనంగా 10,000 మందికి పైగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించినట్లు తెలిపింది. వేసవి సెలవుల నేపథ్యంలో మే 15 నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని, అయినప్పటికీ శుక్రవారాలైన మే 23న 74,374 మంది భక్తులు, మే 30వ తేదీన 71,721 మంది భక్తులు, జూన్ 6న 72,174 మంది భక్తులు, జూన్ 13న 75,096 మంది శ్రీవారిని దర్శించుకున్నట్టు టీటీడీ తెలిపింది. మరోవైపు శుక్రవారం రోజున 75,096 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 36,262 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి 3.93 కోట్ల ఆదాయం వచ్చింది. ఎస్ఎస్డీ టోకెన్లు కలిగిన భక్తులకు 18 గంటల సమయం పట్టింది.